మల్లారెడ్డి గారు ఎందుకంటే బూతులు తప్ప వేరే రాజకీయ పరంగా కదా ఉంటుంది. అలాగే బీఆర్ఎస్ దాన్ని తట్టుకోలేదు. ఇప్పటికే జనాలలో ఎంత పబ్లిక్ వచ్చిందో వాళ్ళకి ఆయన పార్టీని దేశమంతా అనుకునేటట్టు చేస్తుంది. కానీ దాచుకునే పరిణతి నిజంగా చెప్పు. ఇంటికి పోయి మీ భార్య నాడు నువ్వే ఆలోచించుకో ఒకసారి ఏం చేసినావు. భారతదేశం రాజ్యాంగాన్ని లేదు. స్పీకర్ బోకా సామి వరి రైతులకు వరిదానానికి ఏది సన్నోట్లు వేస్తే 500 బోనస్ ఇస్తాను. ఆ బోనస్ లేవు, ఏం లేవు. అన్నీ ఏమైనా ఆయన మీద మాట్లాడాలి, ఏదో మాత్రం అప్పటి వరకు ఎలక్షన్లు ఓట్లు వేయించుకోవాలి, బయట పడాలి కథం. ఆయన బయటికి వెళ్ళి పిచ్చి పెడితే కేసీఆర్ మాట రాకుండా ఆయన పీచే ఉండదు. అయిపోయిన కాంచెలు స్టార్ట్ అయిన కాంచెలు అయిపోయేదాకా కేసీఆర్ గారు అసెంబ్లీకి వస్తలేడు అంటారు కదా సార్. కేటీఆర్ హరీష్ రావు అడిగే దానికి నువ్వు సమాధానం చెప్పలేకపోతే నీ దగ్గర సమాధానమే లేదా? సార్ వస్తే ఆయనకేం సమాధానం చెప్తారు? ఆయన పిల్లలు వస్తేనే సమాధానం చెప్తారు. ఆయన ఇచ్చే వాళ్ళు అడిగేదానికి నీ దగ్గర సమాధానం లేదు. ఏమనంటే ఇంగ్లీష్ పీస్ వస్తా అంటాడు. నీకు ఇంగ్లీష్ పీస్ రాదు, సరే అందరికీ రాకపోవచ్చు. నీకు అవగాహన కూడా లేదు కదా, రాజకీయం మీద పట్టు లేదు, రాజకీయం మీద పరిపాలన మీద పట్టు లేదు. 10 సంవత్సరాలు పరిపాలిస్తే 3,80,000 కోట్లు కేసీఆర్ ప్రభుత్వంలో అయితే ఈ 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరం ఇప్పటికీ 2,90,000 కోట్లు దాటించాం. మరి ఏం చేసినాం? ఓటుకు 50 లక్షలు ఆడిచ్చి దొరికినట్టు మరి తీసుకుపోయి 3 ఢిల్లీలో ఈ రాహుల్ గాంధీకి ఇస్తాం. ఆడ ఓటు చోరీ అంటాం. మనం జూబ్లీస్ ఏం చేసినాం? అందరు తీసుకొచ్చి పంచనాల్లో పెట్టి అందరూ దొంగ ఓటు కుదిపించుకున్నాం. అది మరి నువ్వు చేసేది ఈడనే ఓటు చోరు అంటావు, ఆడనే ఓటు చోరు అంటావు, ఈడనే చేసేది ఓటు. ఇలాంటి పని దొంగలు ఇవాళ మాకేంటంటే మాకు తెలిసిన ఇంకితగాను కొంతవరకు ఏ ప్రాజెక్టు మీద పోరాడుతున్నా అందరితోటి ఆడ చంద్రబాబు నాయుడు ఎట్లా చెప్తే ఇక్కడ సరే అట్లా అంటున్నాం. ఇవాళ మన తెలంగాణను ఆగం చేయడానికి చూస్తున్నాం. అసలు ఆ ప్రాజెక్టుల మీద సమ్మిట్ అనేది లేదు, ఆ ప్రాజెక్టుల మీద మాట్లాడిన విధానమే లేదు ఈ కాంగ్రెస్ నాయకులు. ఎందుకంటే వాళ్ళు ఎందుకు మాట్లాడతారు? ఆయన చంద్రబాబు నాయుడు చూసి నువ్వు ఉంటాడు, లేకపోతే సీటు పోతుంది. అదే భయం. నా పేరు కనికయ్య ముదిరాజు. అలాంటి నాయకుడు మన దగ్గర కేసీఆర్ గారు పిలిపే ముందుకే భయం అవుతుంది. ఆయన బయటకు వెళ్ళే ముందుకే ఇవాళ కేసీఆర్ పీచి చూసాడు. ఆయన పేరు కూడా వాడు ఆయనకు అవసరం, ఆయన గురించి వాడే అవసరం కూడా లేదు సార్. ఆయన ఏది అసెంబ్లీకి రాడు అంటాడు. ఎందుకు వస్తాడు? నువ్వు కేటీఆర్ చాలు, నీకు హరీష్ రావుని చాలు, ఒక్కరితోటి నువ్వు సమాధానం చెప్పే దమ్ము నీ దగ్గర లేదు.